లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. యష్ ఫోకస్ ఇప్పుడు టాక్సిక్ సినిమా మీద ఉంది. ఈ చిత్రంలో నటీనటుల గురించి అధికారిక సమాచారం ఇంకా వెలువడలేదు. అయినా కూడా సినిమా గురించి రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్టు కాబట్టి జాతీయ స్థాయిలో పేరున్న నటులను దింపుతున్నట్టు తెలుస్తుంది. పాన్ ఇండియా స్టార్ యష్ కేజీఎఫ్ సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ పార్ట్ 1, కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాలు పాన్ ఇండియా హిట్గా నిలిచాయి. ఇక ఇప్పుడు యష్ సినిమా కోసం అన్ని భాషల ఫ్యాన్స్ ఈగర్గా ఎదురు చూస్తున్నారు. నటి కరీనా కపూర్ పేరు కొన్ని రోజుల క్రితం వినిపించింది. అయితే ఇప్పుడు కరీనా టాక్సిక్ సినిమా నుంచి తప్పుకున్నట్టు కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం డేటు సమస్యల కారణంగా కరీనా కపూర్ టాక్సిక్ సినిమా నుంచి తప్పుకుంది. ఈ సినిమాలు నటించడం కరీనాకు చాలా ఇష్టమంట. కానీ కాల్ షీట్స్ కారణంగా ఆమె ఈ మూవీ నుండి తప్పుకుందని తెలుస్తుంది. పెద్ద సినిమా అంటే చాలా గ్యాసిప్స్ వినిపిస్తుంటాయి. ఆమె పాత్రలు ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుందని తెలుస్తుంది. నయన ఇప్పుడు యష్కు సిస్టర్గా నటిస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికార సమాచారం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ వార్తలపై నయన ఎలా స్పందిస్తుందో చూడాలి. కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ విజయం తర్వాత యష్ అంగీకరించిన సినిమా ఇది. మలయాళ దర్శకురాలు గీతా మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ ప్లానింగ్తో ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తుంది.